సో 'గచ్చే ఒకట' సీజన్ 1లోని 14th ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. అంటే ఇది మీకు చెప్పాలంటే 'గచ్చే ఒకట' సీజన్ 1లో టోటల్ 24 ఎపిసోడ్స్ ఉండబోతున్న విషయం తెలిసిందే. సో మనకి 'గచ్చే ఒకట' 13th ఎపిసోడ్ వరకు కోర్ 1 ఎండ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు కోర్ 2 అయితే 14th ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయింది. మీకు ఎటువంటి గ్యాప్ లేవు, వెంటనే 14th ఎపిసోడ్ వచ్చేసింది. సో 14th ఎపిసోడ్ కోర్ 2 తోటి స్టార్ట్ అయింది. ఆబ్వియస్లీ ఇక్కడ చూసుకుంటే 14th ఎపిసోడ్లో ఓపెనింగ్ అండ్ ఎండింగ్ 2 మారిపోయాయి, సాంగ్స్, విజువల్స్ మొత్తం. సో ఈ వీడియోలో 14th ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. బికాస్ అందరు అడుగుతున్నారు ఒక రివ్యూ బ్రో మారే కదా అని చెప్పి. సో దాని విషయానికి వెళ్ళిపోతే మీకు పెద్ద నార్మల్ చేంజెస్ అయితే లేవు. ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే 14th ఎపిసోడ్లో మీకు 13th ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి 14th ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. సో లైక్ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏంటి అని చెప్పి, ఆ తర్వాత చూసుకుంటే ఒక చిన్న అటాక్ జరగడం వాళ్ళ దగ్గర వాళ్ళ బేస్ మీద. సో ఆ తర్వాత మనకి ఇంకొక క్యారెక్టర్ మీద బాగా తన పవర్ని అయితే చూపించడం. లైక్ మనకి తెలుసు కదా, ఆఫీస్ కాడ కూర్చొని ఉంటుంది ఒక అమ్మాయి గ్లాసెస్ పెట్టుకొని. సో ఫైనల్లీ తన పవర్ ఏంటి, తను ఏం చేయగలదు అని చెప్పి మనకైతే కనిపిస్తుంది అనమాట. అండ్ ఆ పర్టికులర్ పోర్షన్ షార్ట్స్ అయితే యానిమేషన్ అదిరిపోయింది. సో ఆబ్వియస్లీ వాళ్ళు చూసుకుంటే ఈ ఎపిసోడ్కి కొంచెం ప్రాణం పెట్టేశారని చెప్పాలి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో అయితే లైక్ ఆ ఫైట్ కావచ్చు, అరే ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ కావచ్చు, యానిమేషన్ అదిరిపోయింది. కొన్ని షార్ట్స్ ఎస్పెషల్లీ కాంపింగ్ అయితే చాలా బాగుంది. ఈ ఎపిసోడ్లో చూసుకుంటే వాళ్ళైతే ఈ ఎపిసోడ్ 14లో చాలా బాగా చేశారు యానిమేషన్ వైజ్గా. అండ్ ఎపిసోడ్ కూడా చూసుకుంటే ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ని అయితే సెటప్ చేశారు. 14th ఎపిసోడ్లో మీకు పెద్ద ఏమి రివీల్ అవ్వవు, సింపుల్గా ఉంటుంది. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చూసుకుంటే క్రేజీ ఉండబోతుంది. 14th ఎపిసోడ్ని ఎండ్ చేసిన విధానం, ఆ క్లిఫ్ హ్యాంగర్ కావచ్చు, చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ప్యానల్కి జస్టిఫై చేశారు ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్లో వచ్చే ప్యానల్కి. సో ఓవరాల్గా ఒక మంచి అడాప్టేషనే. ఎపిసోడ్ 14 అయితే బాగుంది. మనకి ఎలా అయితే మీకు ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్ ఎలా చూసామో అలాగే ఉన్నాయి. యానిమేషన్ కూడా లిటిల్ బిట్ కొంచెం బెటర్ అనిపించింది. సో ఓవరాల్గా మీకు పెద్ద చేంజెస్ ఉండవు, ఎందుకంటే ఇది సీజన్ 1 కంటిన్యూషన్, గ్యాప్స్ ఏం లేవు. సో కాబట్టి ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ అయింది, అది ఇది చెప్పడానికి. సో సింపులే. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఓపెనింగ్ ఎండింగ్ గురించి. సో రెండింటి విషయానికి వెళ్ళిపోతే, సో ఓపెనింగ్ అయితే మనకి ఈసారి కొత్త ఓపెనింగ్ లెట్స్ జస్ట్ క్రాష్ అని చెప్పి మోరీ కోలెపి నుంచి. సో ఇది చూసుకుంటే 14th ఎపిసోడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇదే వస్తుంది ఓపెనింగ్ నెక్స్ట్ 24 వరకు. సో ఈ ఓపెనింగ్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది భయ్యా, చెప్తున్నాను. విజువల్స్ అయితే ఫస్ట్ ఓపెనింగ్ కంటే చాలా బాగున్నాయి. డైరెక్షన్ కావచ్చు, అన్నీ. ఓపెనింగ్ 1 బాగుంది, తోపు తురుబాన మనం మాట్లాడుకున్నాం, బెస్ట్ అయినాం ఈ ఇయర్లో చూసుకుంటే. ఇక్కడ విజువల్స్ వైజ్గా అయితే ఇది దాన్ని దాటేసింది, ఓపెనింగ్ 1 దాటేసింది విజువల్ వైజ్గా, అంత బాగుంది. బట్ సాంగ్ విషయానికి వస్తే మాత్రం లెట్స్ జస్ట్ క్రాష్ అనే సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. గచ్చే ఒకట వైబ్స్ని అయితే పర్ఫెక్ట్గా క్యాచ్ చేసింది. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఓపెనింగ్ కూడా చూసుకుంటే సాంగ్. బట్ స్టిల్ నాకైతే ఓపెనింగ్ 1 ఏదైతే హగ్స్ ఉందో పేల్ డెస్క్ నుంచి, సాంగ్ వైజ్గా అదే నచ్చింది. విజువల్స్ వైజ్గా అయితే ఓపెనింగ్ 2 నచ్చింది అనమాట. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే బాన్ అనమాట. కరోనా నుంచి ఇది ఆబ్వియస్లీ బీట్ చేసేసింది. సో ఇది విజువల్స్ వైజ్గా, ఆర్ట్ డైరెక్షన్ వైజ్గా, ఎండింగ్ని చూపించిన విధానం, ఆర్ లేకపోతే మనకి సాంగ్ వైజ్గా, అన్ని విధాలుగా చూసుకుంటే ఫస్ట్ ఎండింగ్ని అయితే దాటేసింది అనమాట. నాకు సెకండ్ ఎండింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ డైరెక్షన్ అయితే తోపంతే. కొన్ని సీన్స్ని చూపించిన విధానం, లైక్ కొన్ని షార్ట్స్ ఉన్న విధానం నాకు మాంగాలో గుర్తొచ్చినాయి కావచ్చు. సో చించేసారా ఆ ఎండింగ్ చూసుకుంటే. సో డెఫినెట్లీ రెండిట్లో చూసుకుంటే బెటర్మెంటే కనిపించింది. ఒక్క సాంగే హగ్స్ అనేది తోపు తురుము సాంగు. సో దాన్ని ఈవెన్ సెకండ్ ఓపెనింగ్ లెట్స్ జస్ట్ క్రాష్ ఎంత బాగున్నా కానీ హగ్స్ రేంజ్ కాకపోయినా చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్గా 2 క్రేజీ ఉన్నాయి, 2 చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్లీ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. గచ్చే ఒకటకు సో ఫార్ వచ్చిన ఓపెనింగ్స్ ఎండింగ్స్ 2 ఫెయిల్ అవ్వలేదు, అన్నీ సక్సెస్ అయ్యాయి, అన్నీ బాగున్నాయి. బోన్ స్టూడియో అంటే ఆ మాత్రం గ్యారంటీ ఉంటుంది. సో ఇదనమాట ఎపిసోడ్ 14 గురించి సింపుల్గా చెప్పేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది. బాబాయ్.